ఈ నేలపై మానవీయ విలువలు పెంపొందించిన మణిపూసలెన్నో. అందులో వన్నెతరగని మణిపూస మన ప్రియతమ చైర్మన్ శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారు. అందరికీ వినమ్రపూర్వక నమస్కారాలు. వృత్తిరీత్యా అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో గ్రంథాలయాధికారిగా గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మా ట్రస్టు సేవా కార్యక్రమాలలో భాగంగా నన్ను ఆకర్షించిన ప్రముఖ నాయకులలో శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారు ఒకరు. ముఖ్యంగా వారి రాజకీయ నేపథ్యం, వ్యక్తిగత జీవితం నన్నెంతో ప్రభావితం చేసి ఆలోచించేలా చేశాయి. రాజకీయాలలో నిబద్ధత ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం. ఏ రాజకీయ నాయకులలో లేని విశేషాలు వారిలో స్పష్టంగా కనిపించాయి. దానితో దగ్గరగా మెలిగే అవకాశం కలిగింది. నన్నెంతో అభిమానంగా చూసేవారు. నేను నిర్వహించే అనేక సాంస్కృతిక, ధార్మిక సేవా కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా పాల్గొనేవారు. దురదృష్టవశాత్తు వారు కన్నుమూయటం నాకెంతో బాధ కలిగించింది. వారి జీవితం, సేవా కార్యక్రమాలు, వారి చరిత్రను 10 మందికి తెలిసేలా నా వద్ద ఉన్న కొద్దిపాటి సమాచారంతో ఒక మినీ డాక్యుమెంటరీ రూపొందించాలని సంకల్పించాను. వారి సేవలకు గుర్తుగా రూపొందించినటువంటి మర్మమెరుగని మణిపూస అనే ఈ లఘు చిత్రాన్ని వారి స్మృతికి చిహ్నంగా అందిస్తున్నాను. వారి జీవితం అందరికీ ఆదర్శం కావాలని కోరుకుంటూ ఈ నిర్మాణంలో నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపిన పెద్దలకు, సహకారాన్ని అందించిన మిత్రులకు కృతజ్ఞతలు. రాష్ట్రంలోనే అన్నిటా ప్రత్యేకత కనపరిచే జిల్లా మన కృష్ణా జిల్లా. సంచలనం దానికి మారుపేరు. కళా సాంస్కృతిక రంగాలకు రాజధానిగా వెలుగొందటమే కాకుండా రాష్ట్ర రాజకీయాలకు దిక్సూసి అన్నదగ్గ జిల్లా మన కృష్ణా జిల్లానే. చైతన్యం దీనికి మరో పేరు. అద్భుతమైన కవులకు, కళాకారులకు ఇది పురిటిగడ్డ. అంతేకాదు, రాజకీయాలను శాసించిన రాజకీయ యోధులకు ఇది పుట్టినిల్లు. ఒకట రెండా ఎన్నో సంచలనాలకు ఇక్కడే శ్రీకారం, ఎన్నో ఉద్యమాలకు ఇక్కడ శుభారంభం. జిల్లాకు ఇంతటి ఘనతను కట్టబెట్టడంలో అగ్రతాంబూలం గుండెకాయ లాంటి గుడివాడ, దాని పరిసర ప్రాంతాలదే. సంచలన రాజకీయాలు మాత్రమే కాదు, స్వచ్ఛమైన రాజకీయాలను నిర్వహించిన రాజకీయ ప్రముఖులు ఇక్కడ తక్కువేం లేరు. రాజకీయాలను స్వార్థం కోసం కాకుండా నిజంగా ప్రజాక్షేమం కోసమే వినియోగించిన ప్రముఖ వ్యక్తులు ఇక్కడ తరసపడతారు. రాజకీయాల పట్ల, ప్రజాసేవ పట్ల అంకిత భావంతో, అవగాహనతో అడుగులు వేసే జిల్లా రాజకీయాలను, తద్వారా రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసి రాటుదేలిన రాజకీయ తరంగం పిన్నమనేని కుటుంబం. గుడివాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుద్రపాక గ్రామం స్వచ్ఛమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. గుడివాడకు సమీపంలో నందివాడ మండలం రుద్రపాక కేంద్రంగా పిన్నమనేని వంశీయుడు శ్రీ కోటేశ్వరరావు గత 5 దశాబ్దాలుగా నెరిపిన రాజకీయ ప్రస్థానం ఆద్యంతం ఆనందదాయకం, ఆశ్చర్యదాయకం, అనితర సాధ్యం. రాజకీయాలను సానుకూల దృష్టితో చూసేవారికి ఆయన ఒక మార్గదర్శి. సేవాపదంలో నడవాలనుకునే వారికి ఆయన ఒక దిక్సూచి. ఎంతకాలం బ్రతికామని కాక జన్మభూమికి ఏం చేశామని ఆలోచించే వారికి ఆయన ఒక నిలువెత్తు ఉదాహరణ. నిజాయితీకి, నిబద్ధతకు నిలువెత్తు దర్పణం ఆయన జీవితం. వ్యవసాయం వృత్తిగా గల బలమైన సంపన్నమైన కుటుంబం శ్రీ కోటేశ్వరరావు గారిది. కష్టాలెరుగని జీవితమే అయినా జనం
కష్టాలు తీర్చటం వారి నైజం. 1929 సెప్టెంబర్ 8న రుద్రపాకలోని ఒక మోతుబారి రైతు శ్రీ వీరయ్య చౌదరి పున్నమ్మల కనుల పంటగా 8 మంది సంతానంలో 7వ వారిగా శ్రీ కోటేశ్వరరావు జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు బాల్యం నుండి ఆయన ప్రత్యేకతలతో పరిమళాలు వెదజల్లటం ఆరంభించారు. 1935 వరకు నందివాడలో ప్రాథమిక విద్యను అభ్యసించి గుడివాడలో ఉన్నత విద్యను, బందరు హిందూ కళాశాలలో ఇంటరు డిగ్రీలను విజయవంతంగా పూర్తి చేసి పరిపూర్ణ మానవుడిగా ఎదిగారు. కోలవెన్నులోని వ్యవసాయ కుటుంబానికి చెందిన సరోజినిని 1952లో పరిణయమాడి ఆదర్శ దాంపత్యానికి శ్రీకారం చుట్టారు. అన్యోన్యమైన వారి దాంపత్యం 4 కుమారులు వీరయ్య చౌదరి, వెంకటేశ్వరరావు, సురేష్, మల్లికార్జునరావు, వీరితో పాటు కుమార్తె పున్నమ్మను అందించింది. అమ్మ నాన్నల నుండి కుటుంబ గౌరవం, వంశ ప్రతిష్ట, మంచితనం, సేవాపరాయణతత్వం, కలుపుగోలుతనం వంటి వాటిని పుణికి పుచ్చుకున్న సంతానం పిన్నమనేని వారి విజయబావుటాను సగర్వంగా ఎగరేస్తున్నారు. సర్పంచ్ స్థాయి నుండి జెడ్పీ చైర్మన్గా నేరుగా ఎదగటంలో పిన్నమనేని వ్యక్తిత్వమే ప్రధాన కారణమైందని చెప్పక తప్పదు. నిరాడంబరత ఆయన నైజం. విద్యార్థి జీవితం నుండే చదువులో ప్రాపంచిక జ్ఞానాన్ని అందిపుచ్చుకోవటంతో అక్కడి నుంచే నాయకత్వ లక్షణాలు అలవరుచుకున్నారు శ్రీ కోటేశ్వరరావు గారు. సోషలిస్టు భావాలకు ఆకర్షితులై సమాజ స్థాపనకు నడకలు సాగించారు. జయప్రకాష్, లోకిహా వంటి ప్రముఖుల గ్రంథాలను అకలింపు చేసుకున్నారు. ఆరంభంలో కాంగ్రెస్ వ్యతిరేకిగా ఉన్న అనంతర కాలంలో ఆ పార్టీకే ప్రముఖ నాయకుడిగా వెలుగొందటం విశేషం. విద్యాభ్యాసం అనంతరం కొంతకాలం స్వంత వ్యవసాయాన్ని చూసుకున్న దానితో పాటు రాజకీయాలపైన దృష్టి వదలలేదు. 1957లో దుగ్గిరాల బలరామకృష్ణయ్య గారి ప్రమేయంతో రాజకీయ ప్రవేశం చేశారు శ్రీ పిన్నమనేని. తొలినాటి నుండే జిల్లా రాజకీయాలలో ప్రభావాన్ని చూపిన నేర్పరి పిన్నమనేని. బందరులో డిగ్రీ చదివే రోజులలో అక్కడి అవధాని ఆచార్యులు గారు తనలో రాజకీయ స్ఫూర్తిని నింపేవారని పిన్నమనేని తరచూ అంటూ ఉండేవారు. 10 మందిలో కలవటం, అందరి కష్టసుఖాలలో పాలుపంచుకోవటం, ఆర్థిక క్రమశిక్షణ పాటించటం, నిస్వార్థత, సేవాతత్వం ఇవన్నీ కూడా కోటేశ్వరరావు గారి రాజకీయ జీవితానికి మూలస్తంభాలు. ఆయన అనుసరించిన నిరాడంబరమైన రాజకీయ వ్యక్తిగత జీవితాలు అందరికీ ఆదర్శం. ఆరోగ్యకరమైన దినచర్యతో సాగే వ్యక్తిత్వం ఆయనది. రాజకీయ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సాగిన ఆయన ప్రస్థానం ఆయనను విలక్షణ రాజకీయ యోధుడిగా నిలిపింది అనటంలో అతిశయోక్తి లేదు. 1957లో రాజకీయ ప్రవేశం చేసిన శ్రీ కోటేశ్వరరావు గారు 1959తో మండవల్లి సమితి కోఆప్షన్ సభ్యుడిగా తొలి పదవి స్వీకరించారు. 1964లో అధ్యక్షుడిగా మండవల్లి సమితి బాధ్యతలు స్వీకరించారు. అప్పుడే జిల్లా పరిషత్ చైర్మన్గా తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆయన రాజకీయ చరిత్రను సమూలంగా మార్చివేసింది. అప్పట్లో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు అతి తక్కువగా ఉండటం గమనించి అక్షరాస్యతను పెంచేలా జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ పాఠశాలలు తెరిపించారు వీరు. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక స్కూలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీనితో మారుమూల గ్రామీణ ప్రాంతాల నుండి కూడా యువత విదేశాలకు వెళ్లే అవకాశాన్ని కల్పించారు. ఈ చర్య కోటేశ్వరరావు గారు తీసుకున్న సాహసోపేతమైన చర్యగా అందరి మన్నలను అందుకుంది. నేటి పాలకులకు ఇది ఆదర్శమయ్యింది. 1970లో
తిరిగి చైర్మన్గా రెండవ పర్యాయము హవా కొనసాగించారు. 1978లో శాసనసభకు జరిగిన ఎన్నికలలో ముదినేపల్లి నుండి ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నికయ్యారు. పిసిసి కార్యదర్శిగా, కేసీపీలో రైతుల ప్రతినిధిగా సేవలందించారు. 1981లో ఎమ్మెల్యేగాను, జెడ్పీ చైర్మన్గాను ఏకకాలంలోనూ బాధ్యతలు నిర్వహించారు. 1983లో ఎమ్మెల్యేగాను, 1987లో మండల వ్యవస్థలో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి 1992 వరకు కొనసాగారు. దాదాపు 2.5 దశాబ్దాలు చైర్మన్గా పనిచేసిన కోటేశ్వరరావు ఇతరత్ర ఎన్ని పదవులు నిర్వహించినా చైర్మన్ గారు అని పిలవబడ్డారు. అది ఆయన ఘనత. జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన హయాం స్వర్ణయుగమే అన్నది నిర్వివాదాంశం, సర్వజన సమ్మతం. రైతు బంధుగా ముద్రపడ్డ శ్రీ కోటేశ్వరరావు గారు నిజంగా రైతులు మేలు కోరిన వారే. వ్యవసాయం నా వృత్తి అని ఘనంగా గర్వంగా చాటుకున్న నేత. ముఖ్యంగా కొల్లేరు ప్రాంత వడ్డీ కులస్తులకు జీవనోపాధి నిమిత్తం కొంత భూమిని ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. అప్పటి కలెక్టర్ సంతానం గారి సూచన మేరకు కేటాయించిన భూమిని వారే సాగు చేసుకునే వీలు కల్పించారు. దాంతో మత్స్యకారుల జీవితాల్లో ఎంతో వెలుగు నింపారు. రైతాంగ సంక్షేమానికి, గ్రామ స్వరాజ్యం కోసం పట్టుబడ్డారు. సహకార వ్యవసాయాన్ని తెరపైకి తెచ్చిన ఘనత ఆయనదే. కొల్లేరు ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవటానికి సమిష్టి వ్యవసాయ సంఘాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారికి వ్యక్తిగత రుణ సహాయం అందించారు. రుద్రపాకలో కాలువలు, డ్రైన్లు, రహదారుల అభివృద్ధి, జిల్లాలో ఆక్వారంగ అభివృద్ధి, హై స్కూలు, కాలేజీలు, పరిశ్రమల ఏర్పాటు, రుద్రపాకకు రోడ్లు నిర్మాణం వంటివి ఆయన సాధించిన విజయాలు. రైతు పచ్చగా ఉండాలని కోరుకున్న నిత్య కృషీవలుడు. ప్రజలు ఆనందంగా ఉండాలనుకున్న ప్రజాబంధువు శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారు. ఎంపీగా ఢిల్లీకి వెళ్లే అవకాశాలను కాదనుకొని, మంత్రి పదవిని కూడా కాదనుకొని జన్మనిచ్చి పెంచిన జన్మభూమికి అభివృద్ధికే కట్టుబడి ఉన్న వ్యక్తిత్వం ఆయనది. విద్య, ఉపాధి, మనిషికి 2 కళ్ళని భావించి జిల్లాలో 13 జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి 30,000 మందికి ప్రభుత్వ కొలువులలో ఉపాధి కల్పించటం చైర్మన్గా ఆయన చేసిన మహోపకారం. అక్షరాస్యత పెంపుకు దోహదం చేసే ఉపాధ్యాయులంటే ఆయనకి అనలేని మక్కువ. ప్రతి నెల 1వ తేదీకే ఉపాధ్యాయులకు జీతాలు అందేలా చూడడమే కాకుండా వారి బోధనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా చేశారు. ఉపాధ్యాయులకు ఆత్మబంధువుగా మారారు. అందుకే 1982లో మచిలీపట్నంలో శ్రీ పిన్నమనేని కోటేశ్వరరావు గారి పేరిట టీచర్స్ గిల్డ్ హోమ్ నిర్మించుకున్నారు. ఆదర్శ కుటుంబ నేతగా, ఆదర్శ రాజకీయ నాయకుడిగా, ఆదర్శవంతమైన పాలకుడిగా అందరి మన్ననలందుకున్న ఆయన పాల్గొన్న ధార్మిక సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో. జిల్లా అభివృద్ధికి అహర్నిశలు పాటుబడిన ఈ పిన్నమనేని కొదమసింహం అందుకున్న పురస్కారాలు ఎన్నెన్నో. అందులో కొన్ని 2009లో తెనాలిలోని పావులూరి ట్రస్ట్ పిన్నమనేని దంపతులను ఆదర్శ దంపతులుగా సత్కరించింది. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేతల పెట్టవోయ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా.
మాజీ మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు శ్రీ వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు వీరిని